ఇది నా డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియోలో మీకు చూపించాను కదా, డ్రాగన్ ఫ్రూట్ మనం ఏ విధంగా పెంచుకోవాలి, అలాగే హార్వెస్టింగ్లు డిఫరెంట్ వీడియోలో మనం చూసాం ఆల్రెడీ. సో ఆ డ్రాగన్ ఫ్రూట్కి ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే చాలామంది నన్ను ప్రాబ్లం అడుగుతున్నారు. ఒకటి ఏంటంటే ఎల్లో కలర్ అయిపోతున్నాయండి స్టెమ్స్ అన్నీ కూడా, అలాగే వైట్ కలర్ అయిపోతున్నాయి స్టెమ్స్ అన్నీ కూడా, ఏం చేయాలనేసి. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం మనకి సమ్మర్లో బాగా ఉంటుందండి, బికాజ్ ఆఫ్ సన్లైట్ కోసం. సో దానికి రెమెడియల్ యాక్షన్స్ ఏంటి, ఈ డ్రాగన్ ఫ్రూట్ మన మిద్దె తోటలో పెంచుకునే మొక్కలు ఎల్లో ఎందుకు అవుతున్నాయి, వైట్ ఎందుకు అవుతున్నాయి, ఇవన్నీ కూడా దాని రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దామండి. అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఎవరికైతే మొక్కలు కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి కూడా ఒక అనౌన్స్మెంట్ ఉంది ఈ రోజు వీడియోలో. సో మీ అందరి కోసం డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు తెప్పించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో నేను కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు పంపించిన విత్తనాలను కూడా మీకు చూపించబోతున్నాను. అలాగే నేను ఒక సబ్స్క్రైబర్ ఇంటికి నేను విజిట్ చేశానండి రీసెంట్గా. సో అది కూడా ఈ రోజు వీడియోలో మీకు కలిపి చూపించబోతున్నాను. అన్నీ ఈరోజు వీడియోలో చూసేద్దాం. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. లాస్ట్ వీక్ నేను వీడియో రిలీజ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్ ఉండే, దానివల్ల నేను రిలీజ్ చేయలేకపోయానండి. అలాగే మన స్టోర్లో గాంధీస్ గార్డెన్ టు కిచెన్.com స్టోర్లో వచ్చిన ఆర్డర్స్ కూడా కొంచెం డిలే అయినాయండి లాస్ట్ వీక్. లేకపోతే మన స్టోర్లో నార్మల్గా ఏంటంటే ఆర్డర్స్ నార్మల్గా 2 to 3 డేస్లో మీకు రీచ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడో ఎక్కడో 1-2 ఆర్డర్లు మనకి రిటర్న్ అవుతున్నాయి సమ్ ప్రాబ్లమ్స్ వల్ల. సో లాస్ట్ వీక్ మీకు కొంచెం ఫంక్షన్ వల్ల డిలే అయింది. ఆ డిలేకి మీరు అందరూ క్షమించాలి నన్ను. తర్వాత మన స్టోర్లో ఇప్పుడు చాలా రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి, డిఫరెంట్ స్ప్రేయర్స్ అందుబాటులో ఉన్నాయి, మీకు విత్తనాలు రకరకాలు అందుబాటులో ఉన్నాయి. వీడియో చూస్తూ ఉండండి. నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని ఇవ్వండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో అంతా చూసి నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఇంకొక అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది, చూస్తూ ఉండండి వీడియోలో. సో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మనకి ఎల్లో కలర్ బేసిక్గా ఎందుకు వస్తుందంటే సన్ బర్న్ వల్ల వస్తుందండి. బేసిక్గా ఎండ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్కిన్ ఆటోమేటిక్గా మనకి డ్రాగన్ ఫ్రూట్ స్కిన్ ఏదైతే ఉందో అది కొంచెం మనకి పేల్ ఎల్లో కింద చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలో ఆ స్టెమ్లో ఉండే క్లోరోఫిల్ ఏమవుతుందంటే ఎక్కువగా యాక్షన్ జరిగి ఆ ఎండ వల్ల ఎవాపరేట్ అయిపోయి ఎక్కువగా మనకి మొక్కలు అన్నవి ఎల్లో కలర్లో కానీ వైట్ కలర్లో కానీ కొంచెం కన్వర్ట్ అవుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో మనం చూసుకుని ఇమీడియట్గా రెమెడియల్ యాక్షన్ తీసుకోకపోతే ఆ కొమ్మ అంతా కూడా మనకి లాస్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో అందుకని ఏం చేయాలంటే మనకి దానికి 2-3 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మనకి దాన్ని మనం ఏదైనా ఇంట్లో సింపుల్గా 1 మొక్క 2 మొక్కలు ఉన్న వాళ్ళు సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఏదైనా చున్నీ లాంటిది ఉంటే ఆ చున్నీ లాంటిది కానీ పల్సని చీర లాంటిది కానీ మనం క్లాత్ కప్పేసేయాలి, ముసిగేసేయాలి దానికి మొత్తం కంప్లీట్గా. అదొక ఆప్షన్ అండి. రెండోది ఏంటంటే మనకి ఇట్లా మనకి షేడ్ నెట్ దొరుకుతుంది కదా. నార్మల్గా మనం పందిర్లు కూడా షేడ్ నెట్లు వేస్తూ ఉంటాం సమ్మర్లో. అంటే నేనంటే పందిర్లే ముందే ప్లాన్ చేస్తాం కాబట్టి తీగలు ఎక్కుతాయి మనకి. ఆ తీగలు ఎక్కిన తర్వాత మనకి అదే షేడ్ సరిపోతుంది మొక్కలకి. సో తీగలకి ఎండ కావాలి, కింద వచ్చేట్లుగా లైట్ ఎండ పడుతుంది తీగల ద్వారా. ఈ షేడ్ నెట్ వేసుకుంటూ ఉంటారు చాలామంది. ఈ షేడ్ నెట్ను కూడా మనం కప్పొచ్చు అనమాట. డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు మనం షేడ్ నెట్ని కవర్ చేసేస్తే టోటల్గా సన్ బర్న్ మనం ప్రొటెక్ట్ చేయొచ్చు డ్రాగన్ ఫ్రూట్ని. సో ఇవన్నీ కాకుండా ఇంకొక మంచి ప్రోడక్ట్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నానండి. మన మొక్కలకు సంబంధించి ఎంతో ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ అనమాట ఇది. అది చైనా క్లే అంటారండి. చైనా క్లే అంటే కేయోలిన్ అంటారు. సో ఆ చైనా క్లే వల్ల మన మొక్కలకి డ్రాగన్ ఫ్రూట్కనే కాదు మిగిలిన మొక్కలకి చాలా మొక్కలకి మనకి చాలా ఉపయోగం అనమాట. లైక్ వంకాయ మొక్కలకు కానీ టమాటా మొక్కలకు కానీ. దీనికి టెక్నికల్ నేమ్ వచ్చి కేయోలిన్ అండి. సో ఇది ఏంటంటే పర్పస్ 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇదేంటంటే పెస్ట్ రిపెల్లెంట్ అండి బేసిక్గా. సో ఏం చేస్తుందంటే ఇది మనం ఏదైనా మొక్కలకి మనకి ఇన్ఫెక్షన్ రాకముందే మనం దీన్ని ఒక కోట్ కింద ఇచ్చుకుంటే కోట్ కింద మొక్కలు గ్రోత్ కూడా బాగుంటుందండి. సెకండ్ థింగ్ ఏంటంటే దానికి సన్ బర్న్ ఉండదు. థర్డ్ ఏంటంటే మనకి ఈ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో రకరకాల ట్రిప్స్ కానీ మీకు బీటిల్స్ కానీ మనకి చాలా రకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి మొక్కల్ని అట్రాక్ట్ అవ్వనమాట. అంటే మొక్కలకు ఉన్న ఫ్లేవర్ని ఇది కవర్ చేసేస్తుంది. ఇది కవర్ చేసేసి ఆ టేస్ట్ని కూడా ఇవన్నీ వచ్చి అక్కడ వాలిన తర్వాత కూడా దానికి ఆ టేస్ట్ వంకాయ టేస్టా టమాటా టేస్టా అన్నది తెలియదు అనమాట. ఆ పురుగులు అన్నిటికి కూడా ట్రిప్స్ కానీ బ్లాక్ ట్రిప్స్ చాలా రకరకాలు వస్తూ ఉంటాయి కదా మనకి. సో వాటన్నిటికీ కూడా ఆ టేస్ట్ తెలవక ఏమవుతుంది మనకి మొక్కలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ అవుతాయి అనమాట. సో ఇది కూడా సిమిలర్ టు డైటోమాషియస్ ఎర్త్ అండి. డైటోమాషియస్ని కూడా మనం అలా స్ప్రే కింద వాడుకుంటూ ఉండొచ్చు ఇది సన్ బర్న్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. సో డ్రాగన్ ఫ్రూట్కి ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చేదానికి ఏంటంటే బేసిక్గా ఇది కూడా మనం ఒక స్ప్రే ఇచ్చేసుకోవచ్చు అనమాట. అంటే క్లాత్ కప్పటం కానీ ఇది గ్రీన్ షేడ్ వేయడం కానీ లార్జ్ స్కేల్ అంటే ఎక్కువ మొక్కలు ఉన్న చోట అదంతా కొంచెం పాసిబిలిటీ కాదు కాబట్టి సో సింపుల్గా ఏంటంటే ఈ చైనా క్లేని మనం వాటర్లో
మిక్స్ చేసి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో ఈ కేలిన్ అన్నది మనకి మొక్కలకి బెనిఫిట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను. ఇంకొకటి ఏంటంటే టమాటాలు మనకి సీజన్ అంటే ఫ్లవరింగ్ సీజన్ వచ్చి చిన్న చిన్న కాయలు అంటే ఒక 5 mm 6 mm 8 mm వరకు వచ్చే వరకు కూడా మనం దీన్ని ఆ టైం వరకు స్ప్రే చేసుకోవచ్చు మీరు. బట్ దాని తర్వాత మనం స్ప్రే చేయకూడదు, ఎందుకంటే కాయ సైజ్ పెరిగి పెద్ద అయ్యేటప్పటికి ఏముందంటే కోటింగ్ లేకపోతే దాని మీద ఉండిపోతుంది ఆ కోటింగ్. సో బట్ ఎనీవే నో ప్రాబ్లం అండి, ఇది కరిగిపోతుంది ఈజీగా నీళ్ళలో. మీకు ఒక వర్షం వస్తే మొత్తం మళ్ళీ కరిగిపోతుంది, మళ్ళీ వేసుకోవాలి మనం యాక్చువల్గా ఇది చైనా క్లే అన్నది. బట్ పెద్ద ఫామ్స్లో నార్మల్గా ఏంటంటే ఈ చైనా క్లే కేలిన్ అన్నది కామన్గా అది స్ప్రే చేస్తూ ఉంటారండి. సో దట్ ఏంటంటే ఎస్పెషల్లీ సమ్మర్లోనే దీని ఉపయోగం ఎక్కువ మనకి, సో దట్ మనకి సన్ ప్రొటెక్షన్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు నా మొక్క ఆల్రెడీ పైన అంతా కూడా ఎల్లో కలర్ వచ్చిందండి చాలా వరకు కూడా. సో ఈ మధ్యలో కొంచెం మళ్ళీ వర్షాలు పడటం మూలంగా కొంచెం మళ్ళీ గ్రీన్లో కన్వర్ట్ అవుతుంది. సో దానికి మనం ఇప్పుడు దీన్ని స్ప్రే చేసి చూద్దామా. సో చైనా క్లే పౌడర్ ఎలా ఉంటుందండి మనకి, ఇది మనకి లంప్స్లో కూడా వస్తుంది, అంటే గడ్డలుగా కూడా వస్తుంది, పౌడర్ రూపంలో కూడా వస్తుంది, 2 రకాలు వస్తుంది. సో చైనా క్లేని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన స్ప్రే బాటిల్ కూడా తీసుకుని, యాక్చువల్గా ఏంటంటే దీనికి మంచి పవర్ స్ప్రేయర్ ఉంటే బాగుంటుందండి, ఎందుకంటే ఇది పౌడర్ కదా, కొంచెం ఒకసారి నాజిల్స్ మనకు అడ్డుకోవచ్చు. సో చైనా క్లే మనం కలుపుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఈ చైనా క్లేని మనం ఒక 1.5 స్పూన్ వరకు తీసుకోవచ్చు అండి. ఇదేమి కెమికల్ కాదు కాబట్టి మీరు ఎక్కువైనా తక్కువైనా కూడా మొక్కకి ఏ విధమైన హాని ఉండదండి అసలు. సో చైనా క్లేలానే మనకు వైట్గా తెల్లసున్నం కూడా దొరుకుతుంది, బట్ చాలామంది తెల్లసున్నం అనుకుని తెల్లసున్నం వేస్తారు. తెల్లసున్నం వల్ల ప్రాబ్లం ఏంటంటే మన సాయిల్లో ఉన్న pH అన్నది పెరిగిపోతుందండి, యాక్చువల్గా అది ఆల్కలీన్ కదా. సో దానివల్ల సాయిల్ pH పెరిగిపోయి మొక్క గ్రోత్ అన్నది మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. సో అలా కాకుండా మనకి ఈ చైనా క్లే అయితే ఏంటంటే మనకు ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. సో దీన్ని కరగడం కోసం నేను ఒక 2-3 డ్రాప్లు లిక్విడ్ సోప్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇది మనం మొక్కల ఆకులకి అంటుకుని ఉండాలంటే మనకు కొంచెం లిక్విడ్ సోప్ వాడుకోవాలి ఎప్పుడు కూడా దేనికైనా కదా. సో అది ఆకులకు అంటుకుని ఉంటుందన్నమాట. సో నేను కొంచెం వాటర్ పోస్తాను, ఫస్ట్ వాటర్ పోసి దీన్ని షేక్ చేద్దాం ఫస్ట్ కొంచెం మనం. ఇది కొంచెం బాగా షేక్ చేసుకోవాలండి, ఎందుకంటే బాగా మనకి కరగాలన్నమాట బేసిక్గా, లేకపోతే గడ్డలు కింద ఉంటుంది. కొంచెం ఏదైనా చిన్న బాటిలే షేక్ చేసుకుని ఇందులో పోసుకున్నా పర్లేదు, మీరు 2 విధాలుగా మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. చూశారు కదా డ్రాగన్ ఫ్రూట్ అదంతా ఎల్లో కలర్ వచ్చిందండి అక్కడక్కడ. ఎక్కడైతే మన ఆకుల మధ్యలో ఉన్నాయో అది గ్రీన్ ఉంది చూసారు, అక్కడ అటుపక్క చూపి అక్కడ ఆకుల మధ్యలో ఉన్నదేమో గ్రీన్ కలర్లోనే ఉంది. ఎక్కడైతే ఎండ బాగా తగులుతుందో ఆ ఏరియాలో మనకి మొత్తం ఎల్లో కలర్ వచ్చింది చూసారా. సో దీని మీద మనం అది కోటింగ్ ఇచ్చేద్దాం. స్ప్రేయర్ తీసుకుంటాను నేను. సో దీని మీద మనం స్ప్రేయింగ్ చేసేద్దామండి. ఇట్లా పల్సన్ కోటింగ్ లాగా ఇచ్చేసేయాలి మనం, మొత్తం మా కొమ్మలన్నీ కూడా వచ్చేటట్టుగా పల్సన్ కోటింగ్ ఇచ్చేయాలి మనం. ఇది మీరు 2-3 స్పూన్లు కూడా వాడచ్చు అనమాట మనం. ఇది ఆరిన తర్వాత తెల్లగా వచ్చేస్తుంది దీనిపైన అంతా కూడా. సో ఇదంతా కూడా మనం మొత్తం కవర్ అయ్యేటట్టుగా స్ప్రే చేసేసుకోవచ్చండి. పవర్ స్ప్రే అయితే మీకు బాగా స్ప్రే వస్తుంది అనమాట, ఏ విధమైన అడ్డం లేకుండా మీకు ఈజీగా వస్తుంది. ఇదేంటంటే కొంచెం మీకు నాజిల్ ఎప్పుడైనా అడ్డుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు 3 విధాలుగా కూడా మనం డ్రాగన్ ఫ్రూట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. సో 1 కోటింగ్ చేసుకోవచ్చు, 2 మనకు చున్నీలు కప్పుకోవచ్చు, 1 మొక్క 2 మొక్కలు ఉన్న వాళ్ళైతే 2 లేదా గ్రీన్ షేడ్ కప్పుకోవడం అనేది అందరికి ఈజీ. బట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ స్ప్రే అన్నది చాలా ఈజీ అనమాట. సో చూసారు కదా మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని ఈ విధంగా మనం ఆ ఎల్లో కలర్ వచ్చినాయి, వైట్ కలర్ వచ్చినా కూడా, అంటే మీరు ఎల్లో నుంచి వైట్లోకి మారుతూ ఉంటాయి మీరు ఎక్కువ రోజులు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే. సో రాకముందే ఎల్లో కలర్ మీరు కనపడుతుంది, ఇమీడియట్గా మీరు కవర్ చేసుకుంటే ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మీకు మంచిగా ప్రొటెక్ట్ అయిపోతుంది, ఇంకేం ఇబ్బంది ఉండదు అనమాట మనకి. సో దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా చెప్పాను కదా ఆల్రెడీ మీకు, టమాటా మొక్కలు, వంకాయ మొక్కలు, పచ్చిమిరకాయ మొక్కలకి, అలాగే యాపిల్కి, పీర్స్కి, వీటన్నిటికి కూడా దీన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో దానివల్ల ఏమవుతుందంటే దానికి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో రకరకాల మనకి పొటాటో బీటిల్స్ అని కానీ లేదంటే ట్రిప్స్ కానీ ఇవన్నీ ఏవైనా డిఫరెంట్ ఏమైనా ఉన్నా అన్నీ కూడా ఏది అట్రాక్ట్ కావన్నమాట, మొక్కల మీద అట్రాక్ట్ కావు. సో దానివల్ల మనకి మొక్కలకి సేఫ్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీని కూలింగ్ ఎఫెక్ట్ వల్ల మంచి సమ్మర్లో కూడా టమాటాలు మనకి మొక్కలకి ఏ విధమైన హాని జరగదనమాట. సో మొక్కల ఆకులన్నీ కూడా చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట, అంత ఉపయోగం ఉంది దీనివల్ల. సో ఇదండి డ్రాగన్ ఫ్రూట్ గురించి. మనం ఈరోజు కొంచెం సబ్స్క్రైబర్స్ నాకు పంపించిన సీడ్స్ చూద్దామండి. అలాగే దానికన్నా ముందు నేను ఈ మధ్యన ప్రొద్దుటూరు వెళ్ళానండి. ప్రొద్దుటూరు వేరే పని మీద వెళ్తే నేను అక్కడ మన సబ్స్క్రైబరు మనకి ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి నా ఫాలోయర్ ఉన్నారు, జింకా సుబ్రహ్మణ్యం గారు అని. ఆయన టీచర్ బై ప్రొఫెషన్ అండి, గత 20 ఏళ్ల నుంచి కూడా ఆయన టీచింగ్లో ఉన్నారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా టీచింగ్ పొజిషన్లోనే ఉన్నారు, ఇద్దరు కూడా. సో పిల్లలకి ఎంతో మా చదువు చెప్తూ వాళ్ళ
పిల్లల్ని బాగా తీర్చిదిద్దుతున్నారనమాట. సో నా అదృష్టం ఏంటంటే ఇలా చాలామంది మంచి మంచి అభిమానులు కానీ, నాకు బంధువులు కానీ, ఆత్మీయులు కానీ నాకు ఈ యూట్యూబ్ ఛానల్ నాకు పరిచయం చేసిందండి చాలామందిని. అందులో జంగా సుబ్రహ్మణ్యం గారు ఒకళ్ళు. ఆయన లాస్ట్ టైము లాక్డౌన్లో నేను వీడియోస్ చేయడం మొదలెట్టినప్పుడు నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేసుకున్నారు. చిన్న గార్డెనే, బట్ ఆయన చాలా హ్యాపీగా దానికోసం కొంత టైం కేటాయించుకుంటూ చేసుకున్నారు. అది చూసేద్దాం వీడియో మనం ఇప్పుడు. నేను ఇప్పుడు పొద్దుటూరు దగ్గర ఉన్న జంగా సుబ్రహ్మణ్యం గారు మన సబ్స్క్రైబర్ అండి. మన దగ్గర చాలా మెటీరియల్ కొంటూ ఉంటారు. ఇది మన దగ్గర ఈ స్టాండ్ కూడా తెప్పించుకున్నారనమాట. సో అనుకోకుండా నేను పొద్దుటూరు రావడం జరిగింది. వచ్చినప్పుడు వీళ్ళ ఇల్లుని కూడా చూసి వెళ్తాం. మొక్కలన్నా మనకు మొక్కలంటే ఇంట్రెస్ట్ కదా, అలాగే మన సబ్స్క్రైబర్ అంటే ఇంకా విజిట్ చేయకుండా ఉండలేం కదా. సో అట్లా అని వచ్చానమాట. సో ఒకసారి జస్ట్ మీకు ఒక గ్లింప్స్ చూపిద్దామని సార్ సుబ్రహ్మణ్యం గారు మిస్సెస్, సో ఇద్దరు కూడా పిల్లలకి మంచి స్టడీస్ చెప్తూ ఉంటారు, టీచర్స్ అనమాట. ఖాళీ టైంలో మొక్కల పని చేస్తూ ఉంటారు. వీళ్ళ పిల్లలంతా బయట చదువుకుంటున్నారు. సో వీళ్ళిద్దరే ఈ మొక్కల పని అంతా చేస్తూ ఉంటారు. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారనమాట. సార్ మీరు ఒక మాట చెప్పండి మన ఛానల్ గురించి ఏంటి? నమస్కారం వ్యూవర్స్ అందరికీ కూడాను. ఆరోగ్యకరమైన జీవితం గురించి ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో తమ సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి కొద్దిమంది గొప్ప వ్యక్తుల్లో మన గాంధీ ప్రసాద్ సార్ ఒకరు. లాక్డౌన్లో ప్రారంభించినటువంటి ఈ మిద్దె తోట కార్యక్రమాల్లో మేము ఎక్కువగా ఇన్స్పిరేషన్ చేసినటువంటి వ్యక్తిగా సార్ మా పరిచయం. ఆయన ఈరోజు మా ఊరికి వచ్చి ఇంతవరకు మా ఇంట్లో విజిట్ చేయడం అనేది చాలా సంతోషదాయకం. మరింతమందికి ఆయన ప్రేరణ కలిగించి ప్రజల ఆరోగ్యము, ఆనందము, ఆహ్లాదం కోసము తన వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉంటామని. థ్యాంక్ యూ అండి. మాకు ఎంత మంచి సబ్స్క్రైబర్స్, ఒక మంచి ఇప్పుడు ఫ్యామిలీ సంబంధం, ఫ్యామిలీ అనుబంధం ఇట్లా మా సబ్స్క్రైబర్తో జరుగుతూ ఉంది. ఇంతకుముందు కూడా నేను వేరే చోటుకి వెళ్ళినప్పుడు కూడా. సో ఈ అనుబంధాలే మనకి ఇంపార్టెంట్ అండి, డబ్బులు కాదు మనం తీసుకెళ్ళే చివరికి. థ్యాంక్ యూ. చూశారు కదా చిన్న గార్డెన్ వాళ్ళు ఎంత బాగా పెంచుకుంటున్నారో. సార్ మన దగ్గర గార్డెన్ స్టాండ్ కూడా తీసుకున్నారు. అది కూడా చూపించాను మీకు ఆల్రెడీ నేను, ఆయన స్టాండ్ మీద పెట్టిన తర్వాత. సో అలాగలాగా నన్ను ఏదైనా డౌట్ ఉంటే కూడా సార్ నాకు మెసేజ్ చేసి అడుగుతూ ఉంటారు, కాల్ చేసి అడుగుతూ ఉంటారు. సో చాలామందికి నా గార్డెన్ గురించి, మన ఛానల్ గురించి చెప్తూ ఉంటారు. సారు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు మన ఛానల్కి. అంత అభిమానం అనమాట నేనంటే. చాలా చాలా థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఈ వీడియో సముఖంగా మీరు ఇచ్చిన ఆతిథ్యానికి చాలా చాలా ధన్యవాదాలండి. చాలా చాలా హ్యాపీ అయిపోయింది, అంత ప్రేమగా చూశారు మీరు. సో ఇంకొకటి ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు విత్తనాలు పంపించారండి. విత్తనాలు పంపిస్తూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సార్ ఈ విత్తనాలు మనకి కనుమరుగైపోతున్న విత్తనాలండి, లైక్ చెమ్మకాయ విత్తనాలు పంపించారు నాకు శ్రీదేవి గారు మీరుపేట నుంచి. కనుమరుగైపోయిన విత్తనాలను మీరు పెంచి పోషించి మళ్ళీ మన స్టోర్లో తీసుకురావాలండి మీరని చెప్పి నాకు విత్తనాలు పంపించారు. అవన్నీ ఒకసారి మనం క్లోజ్లో చూసేద్దాం. సో ఇవన్నీ కూడా మనకు పంపించిన విత్తనాలండి అవన్నీ కూడా. ఇదేమో శ్రీదేవి గారు పంపించారండి నాకు మీరుపేట నుంచి. మేడం నాకు పంపిస్తూ నాకు ఒక మాట చెప్పారు ఏంటంటే, సార్ ఈ అంతరించిపోతున్న విత్తనాలని మీరు పెంపొందించి 10 మందికి పంచాలండి, ఇది మనం జాగ్రత్త చేయాలి విత్తనాలు ముందు తరాల కోసం అని చెప్పి నాకు ఇవన్నీ ఇచ్చారనమాట విత్తనాలు. చూసారు ఎంత బాగున్నాయో. ఇందులో చెట్టు చెమ్మకాయ ఉంది, తీగ చెమ్మకాయ ఉందండి. ఈ వైట్ కలర్లో ఉన్నాయేమో ఇవి చెట్టు చెమ్మకాయ అంట, ఇవేమో తీగ చెమ్మకాయ అనమాట. సో ఈ విత్తనాలు పంపించారు. పంపించి మన మొక్కలు పెంచి మన స్టోర్లో విత్తనాలు తీసుకురావాలి సార్ మీరు ఎట్లా అని చెప్పి నాకు ఒక మంచి ఉద్దేశంతో నాకు పంపించారనమాట. ఇది శ్రీదేవి గారు మీరుపేట నుంచి. అలాగే నాకు సంజయ్ గారు అని మనకు సనత్నగర్లోనే ఉంటారండి, మా స్టోర్ దగ్గరలోనే. మేడం అయితే మా దగ్గర మొత్తం మెటీరియల్ మా దగ్గరే తీసుకుంటున్నారు గార్డెన్. ఇప్పుడు ఈ మధ్యన మన స్టోర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు రకరకాల విత్తనాలు పంపించారు. పింక్ చిక్కుడు పంపించారు, తెల్ల బీర పంపించారు, బెండకాయ పంపించారు, రెడ్ బెండ, దాని గుత్తి బీర విత్తనాలు కూడా పంపించారు. ఇవన్నీ కూడా పెట్టి నేను నెక్స్ట్ సీజన్లోకి మనకి విత్తనాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా. అలాగే ఇది నాకు సౌజన్య గారు కరీంనగర్ నుంచి పంపించారండి. ఇది బ్లాక్ మిర్చి పంపించారండి, అలాగే రెడ్ బెండ పంపించారు, తర్వాత బ్లూ వంకాయ పంపించారండి. కర్ణాటక బ్లూ వంకాయ అంటే ఇది కర్ణాటక బ్లూ వంకాయ స్పెషల్ అంటే ఇది పంపించారు. తర్వాత నాకు ముళ్ళు వంకాయని ఇది ఒకటి పంపించారు విత్తనాలు. సో చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. ఇంకొకటి మన వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఇంకొక చిన్న ఆపర్చునిటీ అండి. ఆపర్చునిటీ ఏంటంటే మీ ఇంట్లో కూడా విత్తనాలు కాస్తూ ఉంటాయి, రకరకాల విత్తనాలు మీ ఇంట్లో కూడా తయారవుతూ ఉంటాయి. ఏ మొక్కకైనా ఏ కాయకి సంబంధించిందైనా విత్తనాలు మీ ఇంట్లో కూడా తయారవుతాయి. సో మీరు అన్ని విత్తనాలు ఎవరికి పంచలేరు. సో అటువంటిది మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు మన స్టోర్కి మీ విత్తనాలని మంచి ఆర్గానిక్గా మీరు పండించుకున్న, మీ ఇంట్లో పండించుకున్న విత్తనాలని మన స్టోర్కి మీరు ఇస్తే దాంట్లోంచి కూడా మేము స్టోర్లో సెల్ చేసే మనీలోంచి మీకు మీ పార్ట్, మీ షేర్ అన్నది మీకు మేము పేమెంట్ చేయడం జరుగుతుందండి. సో మీ విత్తనాలు ఎవరి దగ్గర
ఎవరైనా ఉంటే మాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీ దగ్గర ఎన్ని విత్తనాలు ఉన్నాయి ఏంటన్న దాని మీద మీకు మీ అమౌంట్ కూడా మీకు పే చేసేస్తాము. సో దట్ మీకు కూడా కొంత ఇన్కమ్ వస్తుంది. మీరు పండించే కాయలు కూరలు అన్నిటి నుంచి కూడా మీరు దగ్గర తయారయ్యే విత్తనాలను 10 మందికి అందించవచ్చు. అలాగే మీకు ఇన్కమ్ కూడా సోర్స్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా కూడా మీరు గాంధీస్ గార్డెన్ ద్వారా మీ విత్తనాలను 10 మందికి స్ప్రెడ్ చేయొచ్చండి. సో మనం కూడా మన గార్డెన్స్ గార్డెన్ కిచెన్లో మీరు ఆల్రెడీ విత్తనాలు చూసుంటారు. చాలా తక్కువ మనం ఇస్తున్నాం. 20 రూపాయలకి 10-12 విత్తనాలు, 20 విత్తనాలు అట్లా ఐటమ్ని బట్టి ఇస్తున్నాం అనమాట. సో మీరు కూడా మీ విత్తనాలను మన స్టోర్ ద్వారా అమ్ముకోవచ్చు. సో ఎవరికైతే దగ్గర అయితే ఈ విత్తనాలు, ఏ స్పెషల్ విత్తనాలు కానీ మామూలు విత్తనాలు కానీ ఏమున్నా కూడా మీరు మాతో షేర్ చేయండి. సో దానికి సంబంధించిన పేమెంట్స్ అనేవి కూడా మీకు చేసేస్తాం. మీరు మాకు పంపిస్తే మీ పేరుని ఆ వీడియోలో చూపించి మేము తర్వాత ఆ విత్తనాలు కూడా మేము పబ్లిష్ చేస్తూ ఉంటాం, మనకు స్టోర్లో తీసుకొస్తూ ఉంటాం. సో ఇది విధంగా ఒకరికొకరు మనం కమ్యూనికేట్ చేసుకుని ఒకరికొకరు పంచుకునే విధంగా సో ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. సో పంపిస్తారు కదా, పంపించండి మీ మెసేజెస్ అన్ని. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చిన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాకు సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఛానల్ ముందుకెళ్తుంది. సో ముందుకెళ్ళాలంటే మీరు ఛానల్ని అభిమానిస్తూ ఉంటే, మీరు నా దగ్గర నుంచి ఏదైనా కొంచెం నేర్చుకున్నారని మీరు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇప్పుడు పెంచుకోవడానికి మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఇమీడియట్గా మన స్టోర్కి మీరు 149 రూపీస్ మీరు పేమెంట్ చేస్తే మీ పేరుని రిజిస్టర్ చేసి మీకు మొక్కల్ని అరేంజ్ చేయడం జరుగుతుందండి. మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద అప్పుడప్పుడు కనపడుతూనే ఉంది కదండి, కింద డిస్క్రిప్షన్ కూడా ఉంది. సో ఇమీడియట్గా మీరు ఎవరికైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కావాలనుకుంటున్నారో వారు 149 రూపీస్ మీరు పే చేస్తే ఎంతమంది పే చేస్తారో దాని బేసిస్ మీద నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మీకు పంపించడానికి నేను ప్రయత్నిస్తాను. ఇది మీకు 1 మంత్ టైం పడుతుందండి ఈ మొక్కలు మీకు రెడీ అవ్వడానికి, మన దగ్గరికి రావడానికి. సో అందుకనే ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కలు కావాలంటే దొరకవు. కావాలనుకున్న వాళ్ళు ముందే మీరు పేమెంట్ చేసి 149 రూపీస్ మీరు పేమెంట్ చేసేసి మీరు బుక్ చేసుకుంటే మీ పేరున లిస్టు తయారవుతుంది. మీ అడ్రస్ తర్వాత మీ పేమెంట్ స్క్రీన్ షాట్ మీరు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఇమ్మీడియట్గా మేము అదంతా ఒక డేటాబేస్ క్రియేట్ చేసి మొత్తం ఎన్ని మొక్కల రిక్వైర్మెంట్ ఉన్న దాని మీద నేను మొక్కలు తెప్పించి మీ అందరికీ అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా. సో అప్పుడు ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అన్న ఏంటంటే, అప్పుడు మొక్క పంపించేటప్పుడు మీకు షిప్పింగ్ ఛార్జెస్ చెప్తాము. మీ ఉన్న ఏరియాని బట్టి అది 40 రూపాయలు అవ్వచ్చు, 50 రూపాయలు అవ్వచ్చు. అలాగే సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి డైరెక్ట్గా కూడా మొక్కలు తీసుకోవచ్చండి. సనత్ నగర్లో మా స్టోర్ లొకేషను చాలామంది పదే అడుగుతున్నారు. సనత్ నగర్లో ఉంది మన స్టోర్ లొకేషను. సో ఎవరైనా సరే స్టోర్ కూడా వచ్చి తీసుకోవచ్చు. బట్ ఎవరు తీసుకోవాలన్నా ఇప్పుడు ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి మట్టుకే నేను ఆ మొక్కలు తెప్పించి అందించగలుగుతానండి. తర్వాత కావాలంటే కూడా మనకు దొరకవు, ఎందుకంటే అది నేను ఎక్కువ స్టోర్ చేసి పెట్టలేను కదా. సో రాగానే ఇమీడియట్గా మేము ఒకసారి మనకు మొక్కలు రాగానే ఇమీడియట్గా మీకు డిస్పాచ్ చేసేస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ వీడియో రేపు గురువారం ఇంకో మంచి వీడియో రాబోతుందండి. ఇంట్లో ఉండే గృహిణీల కోసం అలాగే రిటైర్ అయిన ఉద్యోగుల కోసం ఒక చిన్న బిజినెస్ ఆపర్చునిటీని మన గాంధీస్ గార్డెన్ కిచెన్ మీ ముందుకు తీసుకురాబోతోంది. సో వీడియో మిస్ కాకుండా చూడండి. థర్స్డే రాబోయే వీడియో. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి.